కుక్క చాలా విశ్వాసం ఉన్న జంతువు అండి. అసలు కుక్కకు తప్ప ఏ జంతువుకి విశ్వాసం ఉండదండి. మరి అంత విశ్వాసంగా ఉన్న కుక్కని అవిశ్వాసంగా ఉండమంటే ఎట్టాగుంటుందండి? ఉండదండి. మొన్నదాకా జేసీ దివాకర్ రెడ్డి సోనియమ్మ మాయమ్మ అన్నాడండి. ఇప్పుడు నీ అమ్మ అంటున్నాడండి. అయ్య బాబోయ్, నాకు కూతురు వచ్చేసేలాగా ఉన్నాయండి, క్షమించండి. మొన్న ఎన్నికల ఫలితాలు రాగానే సోనియమ్మని రాజీనామా చేసేసి ఆ పదవిని ఏరే వాళ్ళకి ఇచ్చేయమన్నాడండి. ఆవిడ పనికిరాదని అంటున్నాడండి. సోనియా గాంధీ గారు కూడా ఆలోచన చేసుకోవాలా, ఆమె రిజైన్ చేసి వేరే వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ అప్పగిస్తే ఏమైనా బ్రతుకుతుందేమో కాంగ్రెస్ పార్టీకి. వస్త్రాలకైతే నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టి దించాలా గవర్నమెంట్. అంటే జేసీ దివాకర్ రెడ్డికి విశ్వాసం లేనట్టే కదండి. అంటే ఆయన కుక్కలాంటోడు కాదండి, చాలా మంచోడండి. చిరంజీవి 100 రోజుల పదవిని వదలకుండా పట్టుకుని ఉయ్యాలా ఊగుతున్నాడని అందరూ చీ తూ యాక్ డ్రర్ అంటున్నారండి. కానీ అది తప్పండి. చిరంజీవి సినిమాలో హీరో అండి, పైగా మెగాస్టార్ అండి. 100 రోజులంటే సినిమా వాళ్ళకి చాలా గొప్ప విషయం కదండి. సినిమాలు 100 రోజులు ఆడితే గొప్ప పండగ చేసేసుకుంటారు కదండి. అందుకనే చిరంజీవి 100 రోజులు పదవిని పట్టుకుని బోడుగుండు పొరకి సవరం జడ ఏలాడినట్టు ఏలాడుతున్నాడండి. డిగ్గీరాజనో పిగ్గిరాజనో ఎవరో ఉన్నారట కదండి. సీమాంధ్ర కేంద్ర మంత్రులు ఐశాస్ తీర్మానంలో పాల్గొపోతే వాళ్ళకి బోల్డన్ని బిస్కత్తులు ఇస్తానని అన్నారటండి. ఎలాగైనా సీమాంధ్ర కేంద్ర మంత్రులకి చాలా విశ్వాసం ఉందండి. అన్నట్టు బిస్కత్తులు అంటే మర్చిపోయా, ఉండండి మా కుక్కకి బిస్కత్తులేసి వస్తా. వెళ్ళే ముందు ఒక చిన్న మాట అండి. ఇప్పటిదాకా చేసిన తప్పులు దిద్దుకోవాలని ఢిల్లీలోని పార్టీ పెద్దలతో సోనియమ్మ అంటుందటండి. తప్పులు దిద్దుకోవడం అంటే వాళ్ళు ఏరియాగా అర్థం చేసుకుని ఈ అమ్మ మెడకాయ మీద చెయ్యేసి జర్రున ఇట్లీ దాకా తోసుకుని వెళ్ళిపోయి అక్కడ కూలేసి రారు కదా. ఏమో మరి.